హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నది మహేష్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోలో కంటెంట్ ఉందా లేదా అంతవరకే చూడండి. అది కాకుండా వానికి వ్యూస్ వస్తున్నాయా వస్తలేవా, సో ఇటువంటి విషయాన్ని పక్కన పెట్టేయండి. సో నేను చెప్పే విషయంలో, ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కంటెంట్ ఉందా లేదా, నేను చెప్పే కంటెంట్లో నిజమా కాదా, నేను చెప్పే కంటెంట్ ఒరిజినలా, సో ఇటువంటి మాత్రమే చూడండి. ఇది కాకుండా వానికి వ్యూస్ వస్తలేవు రవి నాకేం చెప్తాడు, సో ఇటువంటి అన్ని పక్కన పెట్టేయండి. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, మనకైతే ఈ రోజులు, నెలలు, ఇయర్స్ అయితే తొందరగా గడిచిపోతున్నాయి. సో మీరు ఏంటి అంటే, ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో అది ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేయండి, లేట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసి మీరు ఒక కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ పైన వీడియోస్ అప్లోడ్ చేస్తుండండి. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీకు ఒక 3 to 4 వీడియోస్ వరకు పర్ఫెక్షన్ అయితే రాకపోవచ్చు. ఆటోమేటిక్గా మీకు ఒక 5th వీడియోకి అయితే పర్ఫెక్షన్ అయితే వస్తుంది. సో అలా తీసుకొని మీరైతే స్టార్ట్ చేయండి. అలా కాకుండా నేను సోమవారం స్టార్ట్ చేస్తా, మంగళవారం స్టార్ట్ చేస్తా, లేకపోతే ఈరోజు మంచి రోజు లేదు, లేదా ఫస్ట్ స్టార్ట్ చేస్తా, లేదా టెంపుల్కి వచ్చిన స్టార్ట్ చేస్తా, సో ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు ఏదైనా సరే ఒక విషయం అనుకున్నారంటే దాన్ని ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేయండి. సో అలా స్టార్ట్ చేసినట్లయితే మీకు 100% సక్సెస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏమిటి అంటే, సింపుల్ గా మనం అనేది జరిగినట్టు చెప్పడం, లేదా మాడిఫై చేయడం, ఆల్టరేషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూజ్ చేసి, ఇప్పుడు నా ఫేస్ బాగాలేదు ఈ వీడియోలో, ఈ ఫేస్ ప్లేస్ లో మేము వేరే ఫేస్ పెట్టి వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నాకు ఆల్టర్డ్ కంటెంట్ అయితే వస్తుంది. మనకి ఇది ఎక్కడ అంటే వైట్ స్టూడియో అయితే చూపిస్తుంది. సో మరి ఇటువంటి దానికి మనం ఎస్ పెట్టాలా, నో పెట్టాలా, ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ పెట్టాలా, నో పెట్టాలా అనే చాలా మందికి క్వశ్చన్ అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోలో నా ఫేస్ ఉంది, ఓన్లీ నా వాయిస్ ఉంది కాబట్టి ఇందులో నేను ఎటువంటి మాడిఫై చేయలేదు. సో ఇటువంటి వీడియోస్కి ఏంటి అంటే, మీరు నో అని పెట్టాలి, ఆల్టర్డ్ కంటెంట్ నో అని పెట్టాలి. మీరు దేనికి ఎస్ పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియోలో నా వాయిస్ బాగాలేనప్పుడు ఏంటి అంటే, నేను ఏఐ యూజ్ చేసుకొని వాటిలోని వెబ్సైట్తో ఏం చేస్తా అంటే, నా వాయిస్ దగ్గర ఒక ఫీమేల్ వాయిస్ జనరేట్ చేసి కానీ, ఒక పెద్ద అయిన వాయిస్ కానీ, ఒక ముసలైన వాయిస్ జనరేట్ చేసి నేను అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఆల్టర్డ్ కంటెంట్ వేసి పెట్టాలి దానికి. ఎందుకంటే నేను ఇందులో మాడిఫై చేశాను, ఎందుకంటే నా వాయిస్ కాదు కాబట్టి నేను కంపల్సరీ ఎస్ అని పెట్టాలి. అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, నా బాడీ పక్కన ఏదైనా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఏఐ కంటెంట్ యూజ్ చేశాను, లేదు అంటే ఇంకా ఏదైనా ఇమేజెస్ యూజ్ చేశాను, అటువంటి వాటికి కూడా కంపల్సరీగా మనం ఎస్ అనే పెట్టాలి, ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అనే పెట్టాలి. ఇంకా అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 2025, మనకు 2021లో ఎలక్షన్స్ వస్తాయి. 2029 ఎలక్షన్స్ అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ సీఎం కేసీఆర్ అవుతాడా, రేవంత్ అవుతాడా అనే దాని మీద నువ్వు వీడియోతో అప్లోడ్ చేసిన దానికి ఏం చేయాలి, నువ్వు దానికి కూడా ఎస్ అని పెట్టాలి. ఎందుకంటే అది ఇంకా జరగలేదు, 2029 జరగలేదు. అది జరగకముందే నువ్వు ఏం చేస్తున్నావు, దాన్ని నువ్వు నీ స్టైల్లో ఎవరు గెలుస్తారని నువ్వు నీ స్టైల్లో మాడిఫై చేసి చెప్తున్నావు కాబట్టి నువ్వు కంపల్సరీ ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన యూట్యూబ్ అనేది ఆడియన్స్ కి చూపిస్తా అన్నట్టు. ఎలా చూపిస్తా అంటే, ఇది ఆల్టర్డ్ కంటెంట్, దీంట్లో ఏదైనా ఇది కొంచెం తేడా ఉంది ఈ వీడియోలో అన్నట్టు మనకు చూపిస్తుంది. ఏది అది సిస్టంలో చూపిస్తుంది. సో నువ్వు ఎటువంటి అయితే యూజ్ చేయలేవు. సో నువ్వు ఓన్ కంటెంట్ పెట్టినావు కాబట్టి నువ్వు ఆల్టర్డ్ కంటెంట్ నో పెట్టినట్టయితే, ఓకే ఈ వీడియో పర్ఫెక్ట్, ఈ వీడియోలో ఎటువంటి తేడా అయితే లేదు అని మన యూట్యూబ్ అనేది ఆడియన్స్కి అయితే చూపిస్తుంది. కొందరు ఏం చేస్తారంటే, ఈ ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ పెట్టకుండా నో పెట్టకుండా తప్పించుకుంటారట. అలా తప్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు యూట్యూబ్ అనేది స్ట్రైక్స్ అయితే వస్తున్నాయి. యూట్యూబ్లో స్ట్రైక్స్ అయితే వస్తాయి, కమ్యూనిటీ స్ట్రైక్స్ అయితే ఇస్తుంది. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, మన వీడియోలో ఏదో వైలెన్స్ ఉంది అనుకుని యూట్యూబ్ ఏం చేస్తుంది, మన వీడియోని కానీ లేకపోతే టోటల్గా మన ఛానల్ని రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుని అయితే మీరు ఆల్టర్డ్ కంటెంట్ ఇచ్చుకోండి. ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు చిన్న ఒక గాయమైనప్పుడు ఏంటి, దానికి సరైన మెడిసిన్, సరైన ఇన్స్ట్రక్షన్ వాడితే ఏమవుతుంది, తొందరగా క్యూర్ అవుతుంది. అలా కాదని వదిలేస్తాం అనుకో, ఏమవుతుంది, మనకి అది ఆ గాయం కాస్త పెద్దగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, గ్లూకోజ్ ఎక్కడం, పడిపోయే దగ్గరికి అయితే వస్తుంది. సో అలా మనం జరగరానిది ఏది అప్లోడ్ చేసినా సరే, ఏఐ ఇమేజెస్ కానీ, ఏఐ వెబ్సైట్ నుంచి ఏదైనా వాయిస్ కానీ, ఇలా ఏది మనము యాడ్ చేసినా సరే, మనం ఆ వీడియోస్కి కంపల్సరీ ఎస్ అని పెట్టాలి. సరే పోనీ ఈ ఎస్ పెట్టినా, మరి ఎస్ పెట్టడం వల్ల మనకు రెవెన్యూ ఏమైనా తగ్గుతుందా, వ్యూస్ అనేవి ఏమైనా తగ్గుతున్నాయి అంటే, మనకు రెవెన్యూ తగ్గదు, వ్యూస్ తగ్గవు. మనకు యథావిధిగా మనకు నార్మల్గా వీడియోస్కి ఏ విధంగా వస్తాయో వీటికి కూడా సేమ్ అదే విధంగా
వ్యూస్ వస్తాయి, రెవెన్యూ కూడా అదే విధంగా ఉంటుంది. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా, అదేంటి అంటే మీ ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్ మీరు ఏం యూజ్ చేయలేరు వీడియోలో అంటే అటువంటి వాటికి ఆల్టర్నేట్ కంటెంట్ నో పెట్టండి. మీరు వీడియోలో ఏదో ఒకటి యూజ్ చేసాం, సాంగ్ కానీ ఏదైనా సౌండ్ కానీ చిన్నగా, లేకపోతే ఏదైనా ఏఐ వెబ్సైట్ నుంచి ఏదైనా ఏది యూజ్ చేసినా సరే అందులో కొంచెం మాడిఫై ఉన్నా సరే దానికి ఎస్ పెట్టండి. ఇలా పెట్టినట్లయితే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా పెట్టకపోవడం ఏంటంటే ఫ్యూచర్లో మీ ఛానల్కి ఏదో ఒక రోజు అయితే మీకు కంపల్సరీ స్ట్రైక్స్తోనో ఏదో ఒక ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుని ఆల్టర్నేట్ కంటెంట్ ఎస్ ఆర్ నో, ఇదైతే మీరు చేసే వీడియో పైన ఆధారపడి ఉంటుంది. సో ఎస్ ఆర్ నో పెట్టుకొని మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి. సో ఇది అండి ఈరోజు మా టాపిక్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.